హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత ఎక్స్ప్రెస్. నేను మీ సునీత. ఈరోజు మనము చికెన్ కర్రీ ఫర్ బ్యాచిలర్స్ కోసం ప్రత్యేకంగా చేస్తున్నాము. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారనమాట ఎలా ఏంటి అనేది. సో ఈజీ ప్రాసెస్లో మనం చేస్తున్నాము. దానికోసం మనం ఒక కడాయి కానీ డేక్ష కానీ తీసుకున్నాము. అది స్టవ్ వెలిగించి అందులో 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ కాగగానే ఆనియన్స్ వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 ఆనియన్స్ పెద్దవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అందులో వేసుకున్నాము. ఇప్పుడు అవి వేగనివ్వాలండి. ఆనియన్స్ బాగా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చినాక సిమ్లో పెట్టి వేగనిస్తూ ఉండాలండి. నెక్స్ట్ కరివేపాకు 4 రెబ్బలు వేసుకున్నామండి. తర్వాత పచ్చిమిరపకాయలు 4 పచ్చిమిరపకాయలు పొడవుగా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాము. నెక్స్ట్ కొత్తిమీర అండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కడిగి వేసుకోవాలి. మధ్యలో గడ్డి అట్లా ఉంటుంది, చూస్తుండండి. చూసుకొని కడుగుకొని వేసుకోండి. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. చిటికెడు పసుపు, చిన్న 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు వేసుకొని కలిపేసుకున్నామండి. సాల్ట్ 2.5 స్పూన్స్ పట్టిందండి. చివర్లో కావాలంటే టేస్ట్ని బట్టి మీరు మళ్ళీ వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకొని బాగా తిప్పుకుంటూ ఉండాలండి. నెక్స్ట్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇంట్లో నూరు పెట్టుకున్నది 1.5 స్పూన్ వేసుకున్నామండి. ఆనియన్స్ బాగా వేగినాక అందులో వేసుకోవాలండి అల్లం వెల్లిగడ్డ పేస్ట్, లేకపోతే తినేటప్పుడు స్మెల్ అదే వస్తూ ఉంటుంది. సో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నా కూడా మొత్తం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. కాబట్టి ఈలోపు మనం చికెన్ ఒక 3 పావు చికెన్ అంటే 1/2 kg మీద కొద్దిగా ఎక్కువ తెచ్చుకొని మొత్తం చిన్న చిన్నగా మొత్తం క్లీన్ చేసుకోవాలండి. చికెన్ క్లీన్ చేసుకొని కడిగి పెట్టుకున్నాము. 2 times కడిగి పెట్టుకున్నామండి చికెన్ని. ఇప్పుడు అందులో వేసేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేగినాక పచ్చి వాసన అంతా పోయినాక అప్పుడు వేసుకోవాలి. ఇందులో 3 పావు చికెన్ అంటే 750 grams. ఇప్పుడు సాల్ట్ వేసేసుకున్నాం, అన్నీ మటన్ వేసేసుకున్నాం, చికెన్ వేసుకున్నాం కాబట్టి వాటర్ వస్తూ ఉంటాయి అందులో. నెక్స్ట్ 4 టమాటాలు అండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాం. కడిగి వేసుకోవాలి టమాటాలు. ఇప్పుడు అది టమాటాలు కూడా చిన్న చిన్నగా వేగుతూ ఉంటుంది. గరం మసాలా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను చిన్న స్పూన్ తోటి. నెక్స్ట్ కారం 3 to 4 స్పూన్స్ పట్టిందండి. వేసుకొని కలుపుకోవాలి. నాకు మొత్తం టైమింగ్ వచ్చేసి సరిపోలేదని మళ్ళీ ఇంకొక కొద్దిగా వేసుకున్నాను. మొత్తం కుకింగ్ టైం వచ్చేసి నాకు 1.5 hour పట్టింది. బికాజ్ సిమ్లో పెట్టుకొని చేసుకుంటున్నాం కాబట్టి ఇది దగ్గరికి వచ్చిందనమాట. ఆయిల్లో ఫ్రై అయింది ఇప్పటిదాకా. నెక్స్ట్ 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. అందులో పెట్టుకోవాలి. మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలండి. చాలా స్పైసీగా ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కర్రీ. తప్పకుండా ట్రై చేయండి. ఇది నీళ్ళు పోసి చేస్తున్నాం కాబట్టి గ్రేవీగా చాలా బాగుంటుంది. లిక్విడ్ లాగా జ్యూసీగా బాగుంటుంది. సో చివరిగా కొత్తిమీర వేసుకొని గార్నిషింగ్ కోసం వేసేసుకున్నాము. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టుకొని మనం షూట్ చేస్తున్నాం కాబట్టి మధ్యలో తీసేస్తున్నాము. తిప్పుకుంటూ ఉండాలి. నా చాలా దగ్గరకు వచ్చిందండి. ముక్క ఉడికిందా లేదా చూసుకొని ఒకసారి చివరిగా కారం ఉప్పు ఏమైనా చూసుకొని సరిపోయిందా లేదా చూసుకొని ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని నౌ ఇట్స్ రెడీ టు సర్వ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.